सामान्यस्य जातकरीत्या द्वादश भाव स्थान स्थिताः ये ये ग्रहाः अरिष्ट स्थानेषु शुभबल प्राप्त्यर्थं यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं मम निवासित गृह अखंड स्थिरलक्ष्मी निवास सिद्ध्यर्थं मम सत्संतान अखंड विद्यापारंगता सिद्ध्यर्थं मम यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं जनाकर्षण द्वारा राज्याधिकार योग्यता सिद्ध्यर्थं बुधादित्य योग्यता सिद्ध्यर्थं अन्योन्य ब्राह्मण सहायन भक्तिपूर्वक विशेषतः महारुद्राभिषेक पूजांच कारयिष्ये कुलिते विग्रहं दाखल రెండింటి దాకాలి బ్రహ్మే రెండు దాకా అతేని బ్రహ్మేశ్వయంద విశ్రేయస్సాగా దేహేమనామరే శాగంగాంగవద్రేయం సత్యమేదం హృదయ ధ్యాయామి ధ్యానం సమర్పయామి మేడి చెప్పండి మహాజ్యోతి మయ అలంపుర क्षेत्र विराजने जोगुल शक्ति युक्ताय ब्रह्मेशानाय मंगलम पात्र रसाल కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరహాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు పడేయాలి. ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం వెళ్ళి మరో 3 ఆలయాలు, ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్ధ బ్రహ్మ, సర్గ బ్రహ్మ, 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేవు. ఏమి నవబ్రహ్మాలయాల గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలంటే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, సుందర లేపం చేసి వడలమాల వేసి తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ ఎండం చేయొచ్చు. అదే రాముడి దగ్గర కూర్చొని ఆటోమేటిక్ ఆంజనేయ స్వామి వస్తారు, ఎందుకంటే అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూలకారకుడు అంటే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి బాధలన్నీ కూడా తెలియపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అలంపులో మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కళత్రకారక, సుఖగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తాం అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తాం. అందుకు మూలకారకుడు బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి బాధలు తొలగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణునే. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ శివుడికి విష్ణుకి అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ వెళ్తున్నాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క సారగ్రహము మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట మీద వాయు ప్రతిష్ట గారు. అందుకే ఇక్కడ ఇద్దరికి ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం ఆవశ్యకత బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చేస్తారు ఈ అలంపురం. బ్రహ్మేశ్వయం సవిశ్వేష కాశీలో విశేషుడు, అలంపురంలో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, అక్కడ కాశీ ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి పూర్వం హేమలాపురం, హేమ అంటే బంగారం తయారు చేస్తారు. ఏ మేరకు వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకతలింగము, అక్కడ వెండిలింగం ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యల వల్ల చేస్తున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆ స్థాయిలో నిలబడిన మనం ఉంటుంది. ఇట్లా ఈ సోమవారం ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు లేని ఆలయాలు. అలంపూర్ అన్ని ఆలయాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల పార్వతీపురం, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది ఒక 6 ఆలయం కాదు, ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదుపురాలు మనకు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రుమాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ అస్తు అంటే ఉన్నారు. ఎవరు బాల బ్రహ్మేశ్వర స్వామి. ఎక్కడ భక్త కల్ప ధ్రుమాయి భక్తుల పాట కోటి లింగ స్వరూపాయ. ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. సో అలాంటి కోటి దేవతామూర్తులను పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మంగళం విశేషించి అలాంటి లింగం బంగారు లింగం కాబట్టి
కిందోడు స్వర్ణానికి ఉందని చెప్తున్నాను, పైన విగ్రహం నుంచి బంగారు పెరుగుతుంది. ఇవన్నీ శాస్త్రీయ మన ప్రమాణాలు. స్వర్ణలింగాయ మన ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం మేడం. సదాశివాయ శ్రీమన్ మహా దేవాయ నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేజాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. బుధస్య దీర్ఘ బుద్ధించ మంత్రే మంత్రే రహస్యంచ శుక్ర సౌఖ్యంచ శని శాంతించ రాహో రాజ్యంచ కేతూనాం ప్రబలం సహస్ర గావో విభవన్. విష్పయాస్త విపణే బృహస్పతి